క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నా చేతుల్లో ఉన్నటువంటిది చేతి రాతతో రాసినటువంటి పూర్తి బైబిల్ గ్రంథం. మనందరం కూడా అచ్చు వేసినటువంటి ప్రింట్ వేసినట్టు బైబిల్ను చూశాం, కానీ పూర్తిగా చేతి రాతతో రాసినటువంటి బైబిల్ గ్రంథం చాలా బరువు ఉంది. ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు దీనిని మనం పట్టుకొని ఉండలేం ప్రియులారా. ఈరోజు నేను విజయవాడ నుండి వరంగల్ వచ్చి అక్కడ నుండి ఈ ప్యారిష్కి వచ్చాను. పరకాల అనేటి ప్యారిష్. వరంగల్ నుంచి మరొక గంట ప్రయాణం చేసి వచ్చాను. కారణం ఏంటంటే ఈ చేతి రాతతో రాసినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మీకు చూపించాలి అని. ప్రియులారా, దీనంతటికి కారణం ఇక్కడ విచారణ గురువుగా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ బాలరాజు గారు. వారు విచారణ క్రైస్తవులను ప్రేరేపించి ఈ చేతి రాతతో రాసినట్టు బైబిల్ని రాయించారు. ఇది రాసింది కూడా తపస్సు కాలంలో. కాబట్టి ఈ బైబిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫాదర్ గారండి, మీరు ఒక స్ఫూర్తిదాతగా ఉంటూ బైబిల్ మీద విశ్వాసులకి ప్రేమని, భక్తిని, విశ్వాసాన్ని కలిగేటట్లుగా ఈ చేతి రాత బైబిల్ని పరిపూర్ణంగా రాయించి దాన్ని చక్కగా బైండింగ్ చేయించి ఈ రూపంలో తెచ్చినందుకు గాను మొదటిగా మీకు మా హృదయపూర్వకమైన అభినందనలు. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం మీద మీకున్నటువంటి భక్తికి నిజంగా ధన్యవాదాలు ఫాదర్ గారండి. ఒకసారి మీరు ఈ బైబిల్ని రాయటానికి ఏ విధంగా మీరు స్ఫూర్తిని పొందారు, కారణం ఏంటి, ఈ విషయాలు మాతోటి పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ముందుగా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే యూట్యూబ్ ద్వారాగా వీక్షిస్తూ ఉన్నారో ముందుగా దేవునికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత ఈరోజు ప్రత్యేకంగా నేను దీని గురించి చెప్పే ముందు 2 మాటలు మన యొక్క ఫాదర్ గారి గురించి చెప్పాలి. ఎక్కడ విజయవాడ, ఎక్కడ పరకాల, ఎక్కడ విజయవాడ, ఎక్కడ వరంగల్. ఈరోజు అక్కడి నుంచి ఈరోజు మా యొక్క విచారణకి, నా దగ్గరికి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మేమందరం కూడా మా యొక్క ప్యారిష్లో, మా యొక్క విచారణలో చేత్తో రాశామని తెలుసుకున్న తర్వాత రాత్రి ఫోన్ చేశారు. రాత్రి ఫోన్ చేసి, ఫాదర్ సో ఆన్ సో ఐ ఆమ్ లైక్ దిస్ అండ్ ఐ వుడ్ లైక్ టు కమ్, మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. మీరు రాసిన పరిశుద్ధ గ్రంథాన్ని, చేత్తో రాసిన పరిశుద్ధ గ్రంథం గురించి కొన్ని విషయాలు నాకు తెలవాలి అని అన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు ఆశ్చర్యం అనిపించి బహుశా దేవుని యొక్క ప్రణాళిక అనిపించింది. తర్వాత ఫాదర్ గారిని కూడా రమ్మని చెప్పటం, ఈరోజు మన మధ్యలోకి రావటం చాలా సంతోషం. ఫాదర్ గారు ఈ యొక్క మన యొక్క పరిశుద్ధ గ్రంథం గురించి అసలు ఇన్స్పిరేషన్ ఏమిటి, తర్వాత ఎలా రాయాలనిపించిందంటే, మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు మనం చదువుతూ ఉన్నప్పుడు, వింటున్నప్పుడు స్వయంగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నట్లుగా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అది నా పర్సనల్ అనుభూతి, నాకున్న ఎక్స్పీరియన్స్. కాబట్టి మా యొక్క విచారణ చిన్న సంఘం అయినప్పటికీ కూడా 2 గ్రామాలతో కలిపి దేవుడు నాకు ఒక ప్రేరణ ఇచ్చాడు. ఏమిటి ఆ ప్రేరణ అంటే, ఈ యొక్క 40 రోజులు విశ్వాసుల్ని ఎందుకు నువ్వు వాక్యంలో బలపరచకూడదు అనే ఒక ప్రేరణ నాకు కల్పించినప్పుడు వెంటనే మా యొక్క విచారణలో ఉన్న ఇక్కడ ప్రజలను, అదేవిధంగా 2 గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మనందరం కూడా దేవుని యొక్క కృప ద్వారాగా ఎందుకు పరిశుద్ధ గ్రంథం రాయకూడదు అని అందరికీ అడగగానే అక్కడున్న మా ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా రాద్దాం ఫాదర్, మనందరం కూడా దేవుని యొక్క కార్యాన్ని, మా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతి రాతతో మనందరం కూడా రాద్దాం, అది దేవునికి మహిమ కలిగిద్ది అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా దేవుడు నాకు ప్రేరణ ఇస్తే ఆ ప్రేరణ తీసుకొని మా విశ్వాసాలతో పంచుకున్నప్పుడు మా విశ్వాసులందరూ కూడా ఒకే తాటిపై వచ్చి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయటానికి ముందుకు వచ్చారు ఫాదర్. కాబట్టి చాలా సంతోషం. ఫాదర్, మీరు మీ విశ్వాసులు అందరూ కలిసి రాశారంటున్నారు కదా, ఒక్కళ్ళు కాదు రాసింది, అది ఎంతమంది రాశారు, ఏ విధంగా డివైడ్ చేశారు, ఏ సమయాల్లో రాశారు, మీరు అంటే పొద్దున్నీ సాయంత్రం దాకా రాయమన్నారు, ఏంటి, ఎలాగ జరిగింది అసలు ఇదంతా, ఇంత బృహత్తరమైన కార్యం ఏ విధంగా చేశారు, ఒకసారి అది కూడా వివరించండి దయచేసి. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ రాయటం అనేది, చేతి రాతతో రాయటం అనేది అది చాలా కష్టమైనది. ఎవరు కూడా, విశ్వాసులు కూడా ఎవరు ముందుకు రారు. కానీ నేను ఎప్పుడైతే అడిగానో మా విశ్వాసులందరూ కూడా ముందుకు వచ్చారు. అప్పుడు ఎలా రాయాలి అని దేవుణ్ణి అడిగాను, దేవుణ్ణి ప్రార్థించాను. అప్పుడు దేవుడు ఇచ్చిన ప్రేరణ ఏమిటంటే, నాకు కలిగిన ఆ యొక్క ప్రేరణ ఏమిటంటే, 40 రోజుల్లో
ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరిని కూడా ఒక చోట కూర్చోబెట్టి వారికి తగిన విధంగా ఏ పుస్తకాన్ని ఇవ్వాలో కూడా దేవుడు ప్రేరణ ఇచ్చాడు. అప్పుడు దాదాపుగా 100 మంది ముందుకు వచ్చారు. వచ్చిన తర్వాత కొంతమంది ఏమో ఆదికాండం మాకు వద్దు ఫాదర్, ఎందుకంటే చాలా అధ్యాయాలు ఉంటాయి ఫాదర్, మాకు కీర్తనలు పెద్దగా ఉంటాయి కాబట్టి మాకు వద్దు అన్నప్పుడు అందరినీ మనసులో పెట్టుకొని వాళ్ళ కోసం ప్రార్థించిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరికి ఆ పుస్తకాన్ని ఇచ్చినప్పుడు అందరూ సంతోషంగా స్వీకరించారు. తర్వాత ఇంకోటి గమనించింది ఏంటంటే, భార్యాభర్తలు ఉన్నప్పుడు కూడా ఒక పుస్తకాన్ని ఇద్దరు కలిసి రాస్తే అది ఇంకా దీవెనకరంగా ఉంటుంది. మీరు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని 40 రోజుల్లో రాస్తే కంపల్సరీగా మీ కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగిద్ది అన్నప్పుడు అందరూ ముందుకు వచ్చారు. అందరూ కూడా ఈ యొక్క 40 రోజుల్లో 100 మంది కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. ఫాదర్, మనందరం గమనించాల్సింది ఏంటంటే, ప్రారంభములో కూడా బైబిల్ అనేటువంటిది ఒక్క వ్యక్తి చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క ప్రవక్త ద్వారా, ఒక్కొక్క పరిశుద్ధుని ద్వారా, అపోస్తుల ద్వారా రాయించారు. ఉదాహరణకి మొదటి 5 పుస్తకాలు కూడా మోషే ప్రవక్తకి ఆయన రాసినట్లుగా మనం చదువుకుంటాం. దావీదు రాసిన కీర్తనలు, అదేవిధంగా యెషయా గ్రంథం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రంథాన్ని, ఇర్మియా గ్రంథాన్ని, విలాప గీతాలను ఇర్మియా ప్రవక్త రాశారు. మత్తయి శుభవార్తను మత్తయి గారు రాశారు. పౌలు గారైతే ఏకంగా ఎన్నో లేఖలు రాశారు. పేతురు గారు కొన్ని లేఖలు రాశారు. యోహాను గారైతే మనకి యోహాను సువార్త, దర్శన గ్రంథాన్ని రాశారు. ఇవన్నీ కూడా వ్యక్తులు రాసినా కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు, అందులో డౌట్ లేదు. మనకి పేతురు గారు ఈ మాట చెప్తారు, పౌలు గారు కూడా ఈ మాట చెప్తారు. కాబట్టి ఇది కూడా చాలా అందరూ కలిసి ఐక్యంగా బైబిల్ రాశారు. చాలా సంతోషదాయకం కదండి. విచారణలో ఉన్నటువంటి క్రైస్తవులు 100 మంది కలిసి బైబిల్ గ్రంథాన్ని రాయటం అనేది ఎంత దీవెనకరం, ఆశీర్వాదకరం ప్రియులారా. ఫాదర్ గారండి, పరిపూర్ణ బైబిల్లో 73 పుస్తకాలు ఉంటాయి. మరి మీరే 100 మంది రాస్తారంటున్నారు, అదెలా సాధ్యమైంది? 2-3 కలిపి ఒక పుస్తకాన్ని ఇచ్చారా లేకపోతే? ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు 73 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆదికాండము ఒక్కళ్ళే రాయాలంటే చాలా కష్టం. అప్పుడు ఏం చేశానంటే, కొన్ని ఎక్కువ అధ్యాయాలు ఉన్నవి భార్యాభర్తలకు ఇచ్చినప్పుడు ఏం చేశారంటే డివైడ్ చేసుకోరు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇంటి దగ్గర రోజు సాయంత్రం ఇద్దరు కూర్చొని ఆ యొక్క పుస్తకాన్ని రాసేవారు అనమాట. డివైడ్ చేశాను భార్యాభర్తలకి. మీరు ఇది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం, పవిత్రమైనటువంటి కార్యం. ఇది మన న్యూస్ పేపర్ లాగా రాసేది కాదు. దేవుని యొక్క వాక్యం సజీవమైంది, చైతన్యవంతమైన, దేవుడే వాక్కులో ఉన్నాడు, వాక్కు దేవుడై ఉన్నాడు. మరి ఏమన్నా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కొన్ని నియమాలు ఏమన్నా పెట్టారా? ఈ విధంగా రాయాలి, ఇలా రాయాలి అనేటువంటిది. దీన్ని చూస్తుంటే ఒక పెద్ద ఉద్గ్రంథం లాగా ఉంది. ప్రింటింగ్ అయితే ఇంత బరువులో ఉంటుంది. ఎలా పేపర్లో కానీ ఏ విధంగా మీరు సమకూర్చారా, వాటి గురించి కొన్ని నియమాలు. ఎందుకంటే ఒకవేళ మనలో ఒకళ్ళు రాయాలంటే కొన్ని నియమాలు మనం పాటించాలి. ఇది దేవుని యొక్క వాక్యం కాబట్టి ఫాదర్ గారు ఏమి నియమాలు పెట్టారు, వాటిని కూడా మనం ఒకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క స్వరం. మనం ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటామో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనము ఆయన యొక్క స్వరాన్ని వింటూ ఉంటాం. మరి ఈ కంకణాన్ని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని మేము ప్రారంభించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ ఏమిటంటే, ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాసినప్పుడు మనందరికీ కూడా అందరికీ కొన్ని రూల్స్ ఉండాలి. ఏమిటి అదంటే, ఎలా పడితే అలా రాయకూడదు. ఈ యొక్క తపస్కాలంలో 40 రోజులు మనకు ఎక్కువ సమయం ఉంటుంది. కొన్నిసార్లు ఫాదర్ గారు, విచారణ గురువులు మనకి పుస్తకం ఇచ్చాడు, రాయమన్నాడు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు, లేకపోతే టీవీ చూసుకుంటూ, లేకపోతే ఇంకొక ఎప్పుడైనా సమయం మంచం మీద కూర్చొని ఇష్టానుసారంగా చేస్తే అది ఫలితం ఉండదు, దానివల్ల దీవెనలు కూడా రావు. సో అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇదిగో ఎవరైతే రాస్తూ ఉన్నారో నా పద్ధతి, ఈ యొక్క పద్ధతిని పాటించాలి అందరూ కూడా. ఏమిటి ఆ పద్ధతి అంటే, ఆ పేపర్స్ నేనే ప్రొవైడ్ చేస్తాను, అదేవిధంగా దానికి సంబంధించిన పెన్నులు కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను, తర్వాత బోర్డర్స్ కూడా ఎలా కొట్టాలి 4 వైపులు కూడా అది నేనే చెప్తాను. ఈ విధంగా ఒకవైపు ఏమో ఏ విధంగా రాయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రెండవది ఎంత ఆధ్యాత్మికంగా రాయాలో కూడా నేను తెలియజేశాను. అది ఎలా అంటే, ప్రతిరోజు మీరు తపస్కాలంలో ప్రతిరోజు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎందుకంటే డే టైంలో వాళ్ళు కొంతమంది పనికి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఉదయము మీరు స్నానం చేసి ఒక క్యాండిల్ టేబుల్ మీద అయితే టేబుల్ మీద, లేకపోతే ఇంటి దగ్గర కింద కూర్చున్నప్పుడు కావచ్చు, ఒక క్యాండిల్ వెలిగించి మీరు మొట్టమొదటిగా ఏం చేయాలంటే ప్రేయర్ చేయాలి, ప్రార్థన చేయాలి. పవిత్ర గ్రంథం రాసేటప్పుడు ఏదో మనం ఎగ్జామ్ రాసినట్టుగా లేకపోతే ఇంకొక పేపర్ రాసినట్టుగా కాకుండా ముందు ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేసిన తర్వాత ఒక తలంపు, ఈ యొక్క గ్రంథాన్ని రాసేలోపు నా కుటుంబంలో ఒక శాంతి, లేకపోతే గర్భఫలం, లేకపోతే ఏదైనా ఒక తలంపు ఆ దేవుడికి సమర్పిస్తూ మనము పవిత్రంగా రాయాలి.
రాసే ముందు ప్రార్థన ఉండాలి, రాసిన తర్వాత నువ్వు 1 అవర్ రాస్తావా లేకపోతే హాఫ్ అన్ అవర్ రాస్తావా, రాసిన తర్వాత కూడా ప్రేయర్ చేసుకుంటూ ఈ విధంగా ముందుకు సాగాలి అని నేను తెలియజేసినప్పుడు అందరూ కూడా సంతోషించారు, అదే పద్ధతిని కూడా పాటించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. చాలా వివరణిస్తున్నారు ఫాదర్ గారు. బైబిల్ అనేటువంటి దేవుని యొక్క వాక్కు దేవుడే కాబట్టి దాన్ని రాయాలి అంటే చదవాలన్నా కూడా మనలో ఒక సిద్ధపాటు ఉండాలి ప్రియులారా. అప్పుడే మనం ఆ వాక్కు ద్వారా మనం దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం. ఈ సందర్భంగా నేను కొన్నాళ్ళ క్రితం ఒక వీడియో చూశాను. ఒక్క సిస్టర్ గారు ఆ ఒక్కళ్ళే బైబిల్ మొత్తం రాశారు చేతిరాత్తోటి, తెలుగులో. సుమారుగా 2 సంవత్సరాలకు పైన పట్టిందన్నట్లుగా సిస్టర్ గారు నాతోటి చెప్పారు. ఆ వీడియోలో చెప్పారు, నేను దాన్ని విన్నాను. కాబట్టి ప్రియులారా, చేత్తోటి రాయటం అంత సులభం కాదు. మనం బైబిల్ని మనం చదవటం కంప్లీట్ చేయటానికే మనలో చాలామంది కుదరదు. అది కంప్లీట్ చేద్దాం అనుకుంటాం, ప్రారంభిస్తాం, మధ్యలో ఆగిపోతాం. అయితే ఒక బైబిలుని చేతితోటి పరిపూర్ణంగా రాయటం అనేటువంటిది ఒక సవాలుతో కూడుకున్నటువంటి కార్యమే. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఫాదర్ గారి నుంచి మనం విన్నాం. ఈ బైబిల్ రాసినటువంటి కొంతమంది మనతో ఉన్నారు, అందరూ లేరండి. అందరూ 100 మంది రాశారు కాబట్టి 100 మందితో మనం మాట్లాడించలేం. ఒక 3 మాత్రం మన మధ్యలోనికి పిలుద్దాం. మీ పేరేంటి? ఆశ, మీరు ఏ గ్రంథాన్ని రాశారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎస్తేరు గ్రంథాన్ని రాశాను ఫాదర్ నాకు ఇచ్చారా ఎస్తేరు గ్రంథాన్ని రాయమని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఫాదర్. అది రాస్తుంటే చాలా విషయాలు నేర్చుకున్నాను ఫాదర్. ఎస్తేరు గ్రంథం నుంచి నేను ఎస్తేరు ఉపవాస ప్రార్థన ద్వారా తన ప్రజలకు ఎంతో సహాయం చేసింది ఫాదర్. తనకెంతో ధైర్యం ఇచ్చింది కూడా దేవుడే ఫాదర్. అట్లా ప్రార్థన చేయడం ద్వారా దేవుడే ధైర్యాన్ని ప్రసాదించి ఆమె ఎవరినైనా ఎదిరించి మాట్లాడి తన ప్రజలను కాపాడుకునే విధంగా ఆ గ్రంథంలో ఉంటుంది ఫాదర్. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి ఏ ఒక్క వరం అడిగినా కూడా ప్రతి ఒక్కటి దేవుడు సమకూర్చి మన కోసం ఏదైతే రాసి పెట్టి ఉంటుందో అది కంపల్సరీ మనకు ఇస్తాడని నమ్మిన ఫాదర్. ఇది రాస్తున్నప్పుడు చాలా హ్యాండ్ పెయిన్ కూడా ఉండే ఫాదర్, ఎందుకంటే తెలుగు హ్యాండ్ రైటింగ్ కాబట్టి అలా కొంచెం ఇబ్బంది పడ్డప్పుడు దేవుడికి ప్రార్థన చేశాను ఫాదర్. దేవుడా నాకు శక్తిని ప్రసాదించు, ఎలా అయినా ఇది కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో దేవునికి ప్రార్థించినప్పుడు శక్తిని ప్రసాదించిండు ఫాదర్. అండ్ మొబైల్ కూడా పక్కన పెట్టి ఈ గ్రంథం మీదనే నేను ఫోకస్ చేసి ఇందులో ఉన్న ఎస్తేరు గ్రంథంలో ఉన్న మంచి విషయాలను నేను నేర్చుకున్నాను ఫాదర్. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా ఫాదర్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను ఫాదర్. గాడ్ బ్లెస్ యూ తల్లి. చూడండి ఎంత చక్కటి అనుభూతి. ఆ తల్లి అందులో నుంచే చెప్పారు ఏ విధంగా ఎస్తేరు అని దేవుడు కాపాడాడు, అదేవిధంగా మనల్ని కూడా కాపాడతాడు. హ్యాండ్ రైటింగ్ ఎస్తేరు గ్రంథం ఒకటి రాస్తేనే చేయనే పుట్టింది మీకు. మరి పాతకాలంలో అన్ని గ్రంథాలు తెలుగు కదా, ఓకే రైట్, వెరీ గుడ్. బట్ స్టిల్ మీరు కంప్లీట్ చేశారు. అమ్మ మీ పేరు? దివ్య. మీరు ఏ గ్రంథాన్ని తీసుకున్నారు, ఎలా ఫీల్ అయ్యారు? పట్టుకోండి, పర్వాలేదు. సమూవేలు మొదటి గ్రంథం రాసాం ఫాదర్. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి రాసినాం ఫాదర్. ఇద్దరం కలిసి రాసినాం ఫాదర్ ముందే చెప్పిండు ఎవరికి ఏ గ్రంథం ఇవ్వాలో నాకు ప్రేరణ వచ్చిన దాన్ని బట్టే నేను ఇచ్చిన అని చెప్పిండు ఫాదర్. సమూవేలు మొదటి గ్రంథం ఇచ్చిండు మాకు. అందులో చాలా బాగా ఫస్ట్ ఎలా రాయాలో అవి చెప్పిండు ఫాదర్. ప్రేయర్ చేసుకొని ఏ తలంపుతోనైతే మనం రాస్తామో అది తప్పకుండా నెరవేరుతుందని చెప్పిండు ఫాదర్. మేము ఒకే తలంపుతోని ఇద్దరం స్టార్ట్ చేసినాం ఫాదర్. అది మాకు నెరవేరింది. మళ్ళీ టైం లేకుండే ఫాదర్ నాకు ఎక్కువ. ఇద్దరం హాఫ్ షేర్ చేసుకున్నాం ఫాదర్, నేను మా హస్బెండ్. నాది కంప్లీట్ కాదేమో అన్న భయం ఉండే. నేను హెల్ప్ చేస్తానులే అని అన్నాడు, కానీ లాస్ట్ టైం వరకు నేనే రాసుకున్నాం ఫాదర్. వద్దు నేనే రాసుకుంటా అని కంప్లీట్ చేసుకున్నాం ఫాదర్. దేవుడు ఏదైతే చేయాలనుకుంటాడో అది మన ద్వారా తప్పకుండా చేయిస్తాడు ఫాదర్. దేవుని ప్రేరేపణ ఉంటే మనం తప్పకుండా ముందుకు జరుగుతాం ఫాదర్. దేవుని అందు విశ్వాసం ఉండి మనం ముందుకు నడిస్తే, దేవుని మీద భారం వేసి నడిస్తే దేవుడే మనల్ని నడిపిస్తాడు ఫాదర్. థ్యాంక్ యూ. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ బైబిల్ రాసినటువంటి వాళ్ళల్లో తెలుగు వారు కానటువంటి ఒక సిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆ సిస్టర్ గారిని ఆహ్వానించుదాం. సిస్టర్ ప్లీజ్ కమ్. టామ్, సిస్టర్ టామ్ కదా, క్లేర్ టామ్. తెలుగు చిన్నపిల్లల తెలుగులాగా ఉంటుంది అన్నమాట. కానీ తెలుగుని రాయటం నేర్చుకొని తెలుగు బైబిల్లో ఒక పుస్తకాన్ని రాశారు.
మనకు తెలుగు వచ్చు, అన్నీ వచ్చినాయి. మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మీరే గ్రంథాన్ని రాశారు? తెలుగులోనే మాట్లాడాలి. మీకు వచ్చిన తెలుగులో, చిన్నపిల్లలాగా ఎలా తప్పులు పోయినా తెలుగులో మాట్లాడండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. నేను యోహాను 1, 2 పత్రికలు రాసుకున్నాను. ఇది రాయడానికి నాకు స్ఫూర్తిని ఇచ్చినది ఫాదర్ది ప్రోత్సాహన లేకపోతే నేను రాసేది కాదు. ఫాదర్ ఇలా ఒక్కొక్కరు బైబిల్ రాయాలని చెప్పినప్పుడు సిస్టర్లు కూడా రాయాలి అన్నారు. ఫాదరే ఈ యోహాను పత్రిక ఇచ్చినది. అప్పుడు ఫస్ట్ నేను ఒప్పుకోలేదు. నేను చెప్పాను, ఇది ఫాదర్ నా హ్యాండ్ రైటింగ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, నేను రాయలేకపోతున్నా, నా అక్షరాలు చిన్నప్పుడు అక్షరాలు అలాగే ఉంది, ఇది బైబిల్ కదా, అందరూ చాలా అందంగా రాసినప్పుడు నా హ్యాండ్ రైటింగ్ మాత్రం ఏదో రకంగా ఉండిపోతుంది అన్నప్పుడు ఫాదరు నాకు ఏం పర్వాలేదు, మీరు రాయగలుగుతుంది, యు ఆర్ ఏబుల్ టు రైట్ అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది. ఫాదర్ నన్ను నమ్మారు కదా, నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా పర్వాలేదు అనే ఒక ఆలోచన, దేవుని వాక్యం నేను రాయాలని ఫాదరు ఆశపడుతున్నారు అనేది ఒకటి నాకు వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ టు రైట్. నేను మా మొదటి పత్రిక, 2వ పత్రిక పూర్తి చేసిన తర్వాత ఇంకా రాయాలనేది ఉంది, కానీ ఫాదర్ నాకు 2 ఇచ్చింది కదా, ఇంకా నాకు లేదు రాయడానికి. అప్పుడు నాకు తెలిసింది, నా స్కూల్లోనే పనిచేస్తున్న వాళ్ళు కష్టపడుతున్నారు ఇది పూర్తి చేసుకోవడానికి. సో నేను చెప్పాను, నేను హెల్ప్ చేస్తామని. అలా వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు రాసినది రాజుల గ్రంథం, దానిలో నుంచి 5 అధ్యాయాలు తీసుకొని అది కూడా నేను రాసి పూర్తి చేసి ఇచ్చాను. వండర్ఫుల్, చక్కగా ఉంది మీ తెలుగు, చిన్నపిల్లల తెలుగులాగా. వెరీ గుడ్, వండర్ఫుల్ తెలుగు. రండి, అందరూ రండి దయచేసి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇంత పెద్ద బైబిల్ గ్రంథాన్ని తెలుగులో మరి మన కోసం విచారణ క్రైస్తవులు, మరి పరకాల విచారణ క్రైస్తవులు వరంగల్ మేత్రాసనంలో రాశారు. ఈ బైబిల్ను బైండింగ్ చేయటానికి కూడా మా వల్ల కాదు అన్నారట. ఫాదర్ గారు నాతో చెప్పారు, ఎందుకంటే పెద్దగా ఉంది, ఇంతలా ఉంది, మొయ్యడానికి కూడా మనం మొయ్యలం. కాబట్టి బైండింగ్ చేసేవాళ్ళు కూడా దొరకలేదంట ఫస్ట్లో. చివరికి ఒక్కళ్ళు ముందుకు వచ్చి బైబిల్ని 4-5 భాగాలుగా అయితే బైండింగ్ చేస్తాం, కానీ ఒకే భాగంగా బైండింగ్ చేయటం మా వల్ల కాదన్నారట. అయినా కానీ ఫాదర్ గారు పట్టుబట్టి ఒకే బైబిల్గా, సంపూర్ణ బైబిల్గా, 73 పుస్తకాలున్న బైబిల్గా ఉండాలనే కోరికతోటి ఒకే బైబిల్గా మరి ఫాదర్ గారు దీన్ని బైండింగ్ చేయటం జరిగింది. నేను విజయవాడ నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినా కానీ నాకు శ్రీని గారు మరి మళ్ళీ వరంగల్ నుంచి ఇక్కడ దాకా తీసుకొని వచ్చి కారులో మరి ఇక్కడ సహాయం చేశారు. ఇంత ప్రయాణం కూడా దీన్ని చూసినప్పుడు నాకు అలసటంతా పోయింది, చాలా సంతోషంగా ఉంది. దేవుని యొక్క వాక్యం మనకి ఎటువంటి ఆనందాన్ని ఇస్తుందో చూడండి ప్రియులారా. ఈ సందర్భంగా ఫాదర్ గారిని వారికి చివరి పలుకులు పలికి మరి చిన్న ప్రార్థన చేయవలసిందిగా, ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా గాడ్ ఈజ్ గుడ్, దేవుడు చాలా మంచివారు. ఎందుకంటే మరలా చెబుతున్నా, నేను ఉపోద్ఘాతంలో చెప్పిన విధంగా ఫాదర్ గారు ఎక్కడో విజయవాడ నుంచి ఇక్కడికి ఈ విచారణకు రావటం ఈ బైబిల్ కోసం దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ముఖ్యంగా రాయటం ఒక ఎత్తు అయితే దీన్ని అంతా కూడా బైండింగ్ చేయటం ఒక ఎత్తు. దీనికోసం 2 రోజులు వరంగల్ మొత్తం తిరిగాం. నేను నాతో పాటుగా ఉన్న యూత్ పిల్లలను తీసుకొని వెళ్తే ఏ షాప్కి వెళ్ళినా కానీ వాడు పైనుంచి కిందకు చూస్తాడు తప్ప దీని బైండింగ్ మాత్రం చేయను అన్నాడు. ఎందుకంటే ఒక పుస్తకం చేయటం అనేది చాలా కష్టం, ఇంతలా ఉంది కాబట్టి. తర్వాత మళ్ళీ ఏదున్నా కానీ మనకి ఎప్పుడైతే అసాధ్యం అనిపిస్తుందో అప్పుడు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరు అంటే దేవుడు. వెంటనే కళ్ళు మూసుకొని అక్కడే, దేవా ఈ ఎండలో మొత్తం తిరుగుతూ ఉన్నాం, కానీ ఎవడు కూడా దీన్ని నీ యొక్క స్వరాన్ని, నీ యొక్క వాక్కుని బైండింగ్ చేసే వాళ్ళు ఎవరు ముందుకు రావటం లేదు అన్నప్పుడు తర్వాత ఒక వ్యక్తి ద్వారాగా అది ఆ యొక్క బైండింగ్ చేయడానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. నిజంగా ఆ వ్యక్తిని ఈ సమయంలో నిజంగా దేవుడు ఆ బిడ్డను కూడా ఆశీర్వదించాడు. ఒక హైందవుడు అయినప్పటికీ కూడా ఈ యొక్క బైబిల్ని బైండింగ్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా
ఒకటే, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కును అంటి పెట్టుకుంటామో, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటామో, ఎప్పుడైతే ఆయన యొక్క మాటలను ఆలకిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన యొక్క వాక్కుతో మనందరం కూడా ప్రయాణం చేస్తూ ఉంటామో, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలను చేస్తూ ఉంటాడు. ఈరోజు మా యొక్క సంఘంలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథం రాయటం ద్వారాగా చాలా కుటుంబాల్లో దీవెనలు వచ్చాయి, చాలా కుటుంబాల్లో సఖ్యత కలిగింది, చాలా కుటుంబాల్లో అద్భుతాలు జరిగాయి. ఎవరైనా రాయాలనుకున్నప్పుడు మీరు సంతోషంతో మొదలుపెట్టండి. కొన్నిసార్లు టైం పట్టిద్ది, అయినా కానీ పట్టు విడవకుండా మనం అడుగులు వేస్తే పవిత్ర ఆత్మ కూడా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ ఫాదర్, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావటం. తర్వాత ఫాదర్ గురించి కూడా నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్, ఎందుకంటే తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యొక్క ఛానల్ ద్వారాగా ఏ రోజు కూడా, ఒక్కరోజు కూడా, కొన్నిసార్లు మేమైనా మిస్ అవుతూ ఉంటాం, కానీ ఫాదర్ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని తపన చూస్తే, తనతో ఉంటే అందరూ కూడా తనలాగా మారిపోతారు, అంటే ఆ యొక్క తపన. కాబట్టి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పరకాల విచారణకు వచ్చిన తర్వాత నేను 273 రోజులు బైబిల్ చదవటానికి నాకు పట్టింది. 273 రోజులు ఆన్లైన్లో చదివాను ఫాదర్. తర్వాత అదే ప్రేరణ దేవుడు మరలా నాతో కాకుండా మిగతా విశ్వాసాలతో కూడా బైబిల్ రాపిస్తే బాగుంటుంది అని దేవుడు ప్రేరణ ఇచ్చాడు. ఆ ప్రేరణ బట్టి ఈ యొక్క గొప్ప యజ్ఞం లేకపోతే గొప్ప సంకల్పాన్ని మీ ముందుకు తీసుకొని రాగలిగాను. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కాబట్టి నాకు కూడా ఒక ఛానల్ ఉంది, ఓకే, ఐ కెన్ టెల్. సో ఎవరైతే ఫాదర్ గారి ఛానల్ చూస్తూ ఉంటారో, వీక్షిస్తూ ఉంటారో, నాకు కూడా ఒక ఛానల్ ఉంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా ఆరాధన ఉంటుంది. ఆరాధనలో రోజుకు ఒక విషయాన్ని దేవుని యొక్క వాక్కును అందిస్తూ ఉంటాను. బాలా ఎస్సీజే లేకపోతే వాయిస్ ఆఫ్ ఎస్సీజే అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దయచేసి ఎవరైతే ఫాదర్ గారి ఛానల్ వీక్షిస్తూ ఉంటారో నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహం ద్వారా మరింత మందికి ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృప నాకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఫాదర్ గారికి, అదేవిధంగా దేవాతి దేవుడికి, అదేవిధంగా ఎవరైతే యూట్యూబ్ ద్వారాగా అనేక మంది దీవెనలు పొందుతూ ఉన్నారో మన యొక్క ఫాదర్ గారి ఛానల్ ద్వారాగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడ, ప్రేమమయుడ, నీకు స్తోత్రాలు, వందనాలు. నీ వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది. ఆ వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఆ వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి వారికి రక్షణ. ఆ వాక్యం మమ్మల్ని మీ చెంతకు నడిపిస్తుంది. మీరే ఈ వాక్యమే మీరు ప్రభు. ఇటువంటి గొప్ప కార్యాన్ని ఫాదర్ గారి ద్వారా నెరవేర్చినందుకు, ఈ విచారణ క్రైస్తవులను బట్టి, ఫాదర్ గారిని బట్టి, రాసినటువంటి విశ్వాసులను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువా, ఈ ప్రయత్నాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ఎంతోమంది ఇంకా ఇటువంటి చక్కని ప్రయత్నాలు చేసేలాగా దీవించమని, ఈ యొక్క కార్యములో పాల్గొనే విశ్వాసులను యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్.